హాయ్, రెండు తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ మీరందరూ బాగానే ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఇది ఇక్కడ సిస్టర్ కంఫర్ట్ అని నాకు తెలుసు. నేను 2 రోజులు ఇక్కడ లేను. దానికి క్షమాపణలు చెప్పండి. నేను నిజంగా చెప్పింది నిజమే. హాయ్ అబ్బాయిలు, మీరందరూ చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. సరే, ఇది సిస్టర్ కంఫర్ట్. నేను ఇప్పుడే ఉన్నాను. నేను చేసిన ఈ చర్చను చూస్తున్నాను. ఆండీ, అనిత, జెఫ్రీ మరియు మైఖేల్ విలియమ్స్. ట్రాఫిక్ అబ్బాయిల గురించి నేను ఎందుకు భారీగా ఉన్నాను? నా స్వంత మాటలలో వివరించలేను, ఎందుకంటే నాకు తెలియదు. కానీ దీని ద్వారా వెళ్ళండి. అబ్బాయిలు, దీన్ని చివరి వరకు చూడండి, నాకు తెలియజేయండి. మరియు మనం ఉన్నప్పుడు సరే, ట్రాఫిక్ని సరిగ్గా చూడండి. మనం ఏమిటి? మేము మీ గురించి మాట్లాడుతున్నాము. నిజమైన కనుబొమ్మలు దేనిని చూస్తున్నాయో తెలుసు. మీరు కలిగి ఉంటే సరిగ్గా ప్రదర్శించబడింది. మీరు నిజమైన వ్యక్తులను చూడాలనుకుంటున్నారు. మీరు ఏమి చేస్తున్నారో పరిశీలించండి. ఉన్నదానిని వీక్షించడానికి సరేనని అందిస్తోంది. మీరు కలిగి ఉంటే సరిగ్గా ప్రదర్శించబడుతోంది. మీరు నిజాన్ని చూడాలనుకుంటున్నారు, మరియు మేము కూడా. ట్రాఫిక్ విషయానికి వస్తే అది తెలుసు. ఇది మీరు చేయవలసిన విషయం. మీరు కలిగి ఉండలేనట్లుగా ఇది తప్పనిసరిగా ఉండాలి. వ్యాపారం మరియు సరైన ట్రాఫిక్ లేదు. మీరు తెరుచుకోవచ్చని మీరు ఊహించగలరు. రెస్టారెంట్ కుడి మరియు మీరు ఎవరూ తెలియదు. మీరు ఎందుకు మీ రెస్టారెంట్లోకి వస్తున్నారు? సాధ్యమయ్యే కారణం ఏమిటో తెలుసు, మరియు చాలా మందికి ఇది ఎందుకంటే వారు ప్రచారం చేయవద్దు, వారు ప్రచారం చేయరు. నన్ను క్షమించండి, వారు తమను ప్రోత్సహించరు. రెస్టారెంట్ సరిగ్గా ప్రజలకు అది ఎలా తెలుసు? మీకు రెస్టారెంట్ ఉంది, నేను ఏమిటో మీకు తెలుసు. మీరు భాగస్వామ్యం చేయాలి అంటే మీరు దాని గురించి ప్రజలకు చెప్పాలి. మరియు మేము ట్రాఫిక్ అవసరం అని చెప్పినప్పుడు మేము దాని గురించి మాట్లాడుతున్నాము. మాకు ప్రజలు, సందర్శకులు రావాలి మరియు మేము దానిని అందించే వాటిని పరిశీలించండి. వారు కొనుగోలు చేస్తారని హామీ ఇవ్వలేదు, కానీ మీరు ఎంతమంది వ్యక్తులు వస్తున్నారో వారు మీ నుండి ఏదైనా సరిగ్గా కొనుగోలు చేసే సంభావ్యత ఎక్కువగా ఉంటుంది. మరియు మేము నిష్క్రియాత్మకంగా మరియు మాట్లాడటం గురించి మాట్లాడినప్పుడు ట్రాఫిక్ మరియు నిష్క్రియాత్మకంగా ట్రాఫిక్గా మారడం గురించి మీకు తెలుసు. ఇది సరైన సంఖ్యలపై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసు, మరియు అండి మీరు నంబర్లను సరిగ్గా ఇష్టపడతారని నాకు తెలుసు. కాబట్టి ఇది సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆన్ పాసెస్. సంవత్సరాలుగా మేము రాత్రిపూట చెప్పలేము, కానీ కాలక్రమేణా మేము కస్టమర్ల మీద చాలా మంది కస్టమర్లను కలిగి ఉన్నాము. ఎందుకంటే మేముని అందించడానికి చాలా ఎక్కువ కలిగి ఉన్నాము. ఎందుకంటే ఇది ఆట్రాక మాత్రమే కాదు, ఇది ఉత్పత్తుల యొక్క సుదీర్ఘ జాబితా, మరియు ఆ జాబితా ఉంటుంది. మీలాగే కాలక్రమేణా వృద్ధి చెందుతూ ఉండండి. ఈ వ్యక్తులందరూ లోపలికి రావాలి, మరియు వారు ఇప్పుడు ఆన్ పాసివ్ యొక్క కస్టమర్లు. ఇప్పుడు ఆన్ పాసివ్ ఎలా ఉంటుందో ఊహించండి. మేము ఉన్నప్పుడు అనేక ఇతర వ్యాపారాలకు ట్రాఫిక్ ఎలా చేయాలో ఉదాహరణగాని ఆలోచించండి. ఫేస్బుక్ దాని ఆధారంగా వారి డబ్బును సంపాదిస్తుంది. వారి డేటాబేస్ పై ఇది అన్నింటిపై ఆధారపడి ఉంటుంది. కస్టమర్లు యాక్టివ్ లేదా నిష్క్రియంగా ఉన్నా కానీ అది వారి వాటా సంఖ్య, ప్రజల వాటా పరిమాణం. వారు ఇప్పుడు వెళ్ళగలిగే నిజమైన కనుబొమ్మలను కలిగి ఉన్నారు లేదా కంపెనీలను కలిగి ఉన్నారు. హే, మేము ఈ ఉత్పత్తిని మీ డేటాబేస్కు ప్రమోట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఆన్ పాసివ్ కేవలం 100 మిలియన్లను కలిగి ఉందని ఊహించుకోండి. అక్కడ సంఖ్య 100 మిలియన్ కస్టమర్లులో 1 బిలియన్ కస్టమర్లు ఉన్నారని ఊహించుకోండి. ఆ సంఖ్య ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ మా మోడల్ ఆధారంగా మేము అందించే అన్నింటి ఆధారంగా, మరియు అది మాస్ నంబర్గా ఉంటుందని అందిస్తాము. మరియు తద్వారా భారీ డేటాబేస్ లేదా వ్యక్తుల సంఖ్య. ప్రస్తుతం మీరు చట్టబద్ధంగా ఉన్నంత వరకు ఏదైనా ఉత్పత్తిని అందించవచ్చు, మరియు ప్రస్తుతం మేము ఇతర వ్యాపారాలకు ట్రాఫిక్గా మారాము, మరియు ఇప్పుడు ఆన్ పాసివ్ కోసం ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఇది ఆన్ పాసివ్ మాతో భాగస్వామ్యం చేస్తుంది, కాబట్టి ఇది అద్భుతమైనది. ప్లాన్ చేయండి, మరియు అది దానిలో ఒక భాగం మాత్రమే. ఇది ప్రణాళిక కాదని మీకు తెలియదు. ఇది ఒక్కటే కాదు. ఖచ్చితంగా ఇది మేము అందించే వాటిపై ఆధారపడి ఉత్పత్తి అవుతుంది,
మరియు యాష్ మాట్లాడినందున నేను ఇక్కడ కూడా తీసుకురాబోతున్నాను అని నేను భావిస్తున్న దానిని మీరు విస్తరించగలిగితే మైఖేల్ కాలక్రమేణా వృద్ధి చెందుతుంది. గతంలో దీని గురించి మరియు మేము ట్రాఫిక్గా మారబోతున్నాము అనే విషయం గురించి మీకు తెలిసేది. మీరు ఇలా ఆలోచిస్తే అతను చాలాసార్లు మాట్లాడాడు. ఆదాయ ప్రవాహాలు మరియు మేము పొందినప్పుడు మరియు నేను 100 మిలియన్ అనే పదాన్ని ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఇది చాలా రెట్టింపు అని నేను అనుకుంటున్నాను మరియు అది ప్రశ్నార్థకం కాదని నేను అనుకోను. అయితే మనకు 100 మిలియన్ల మంది వ్యక్తులు ఉంటే మరియు ఎవరైనా కంపెనీకి వచ్చి హే ఈ విడ్జెట్ మాకు లభించిందని చెబితే మీ 100 మిలియన్ల మంది వ్యక్తులకు మీరు యాష్ మార్కెట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. యాష్ అప్పుడు వ్యవస్థాపకుల వద్దకు వచ్చి హే ఈ వ్యక్తి మాకు కొన్ని పెద్ద బక్స్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మేము జీఎన్ఏ ఈ విడ్జెట్ను ఎవరి సభ్యుని వెబ్సైట్లో ఉంచుతున్నామో కోరుకుంటున్నారు మరియు మీరు ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ ఉన్నారు కానీ మీరు చేరుకునే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ట్రాఫిక్గా ఉన్నారు మరియు మీరు తీసుకువస్తున్న దానిలో కొంత భాగాన్ని కూడా మేము మీకు చెల్లిస్తాము ఎందుకంటే అది ఇప్పుడు మీ నెట్వర్క్లో ఉంది కాబట్టి మేము మైఖేల్ గురించి మాట్లాడుతున్న దానిలో భాగం కూడా. అవును ఖచ్చితంగా జెఫ్రీ మీకు తెలిసిన మార్గాలు చాలా ఉన్నాయి ఈ కుడివైపు చూడటం మరియు మేము ట్రాఫిక్గా మారాలనే ఆలోచనతో మనం చేరుకోగలగడం చాలా ఉంది కానీ నాకు ఇష్టం మేము వాస్తవానికి ఆ పదబంధానికి నిర్దిష్టంగా ఉండాలని మీకు తెలిసిన భాగం ట్రాఫిక్రీ అవుతుంది అది మరింత ఎక్కువ మా వద్దకు వచ్చే కంపెనీలతో చేయండి. నిష్క్రియాత్మకంగా మీరు చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. సూపర్ బౌల్ లేదా ఫుట్బాల్ గేమ్ లేదా టీవీ అక్కడ ప్రకటనలు ఉన్నాయని మీకు తెలియజేస్తుంది. వాణిజ్య ప్రకటనలు సరే కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు? ఈ కంపెనీలు వీటిని చేస్తున్నాయి. కంపెనీలు ప్రత్యేకంగా వస్తున్నాయి. నెట్వర్క్ మరియు హే మేము ఉన్నామని మీకు తెలుసు. మీకు మెక్డొనాల్డ్స్ గురించి తెలుసు లేదా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదైనా హక్కు మరియు వారు చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ కోసం మిలియన్ల డాలర్లు. 30 సెకన్ల వాణిజ్య హక్కు గురించి ఆలోచించండి. ఈ కంపెనీలుకి వస్తున్నాయి ఎందుకంటే మనం డేటాబేస్ అని చెప్పినప్పుడు మేము వీక్షకుల సంఖ్య గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ నిజమైన కనుబొమ్మలు ఉన్నాయి అది మాకు సరైనది. లో ఉన్న ఎవరైనా వినియోగదారుని అనుబంధంగా వినియోగదారుగా అది మాకు సరైనది మరియు జెఫ్రీ ఉన్నప్పుడు మళ్లీ ఆ సంఖ్యను 100 పెంచండి. మిలియన్ మళ్లీ కేవలం ఒక ఉదాహరణ చేశారో ఇది కేవలం 100 మిలియన్ల ఉదాహరణ మాత్రమే. అది సరే ఈ కంపెనీలలో ఉంది. అది మెక్డొనాల్డ్స్ అయినా సరే నైక్ అది అడిడాస్ అని మీకు తెలుసు. ఎవరిని వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. ట్రాఫిక్ కోసం మెక్డొనాల్డ్స్ చుట్టూ ఉన్నాయి. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు. ఈ రోజు వరకు మెక్డొనాల్డ్ యొక్క వాణిజ్య ప్రకటన ఎందుకు ఓకే ఎందుకంటే అది ఏదో ఉంది. కంపెనీలకు చాలా ముఖ్యమైన హక్కు అది వారి జీవనాధారం అది లేకుండా వారు చనిపోతారు. సరే మరియు మీరు దానిని ఎప్పుడు కలిగి ఉండాలి. మీ వద్ద ఏదైనా భారీ సంస్థ ఉంది. మీరు ఎల్లప్పుడూ భారీగా ఉండే సంస్థ ఈ హైప్రొఫైల్ను కలిగి ఉంటుంది. కంపెనీలు ఈ జెయింట్లను బయటకు పంపుతాయి. వారు వెతుకుతున్న పరిశ్రమ ఎందుకంటే వారు తమ ఉత్పత్తులను నిజమైన వ్యక్తుల ముందు వారి సేవలను పొందాలి మరియులో సరిగ్గా అదే జరుగుతుంది. ఈ కంపెనీలు మా వద్దకు వస్తాయి మరియు వారు ఏది ప్రదర్శించాలనుకుంటున్నారో అది సరే అది చాలు అది ఒక ఉత్పత్తి అయినా వారు దానిని ఉంచాలనుకుంటున్న సేవ అయినా నిజమైన వ్యక్తుల ముందు మనం మరియు అది అతను మీకు తెలిసిన దుప్పటిని ధరించాల్సిన అవసరం లేదు అనే అర్థంలో లక్ష్యంగా చేసుకుంటాడు. ఏ కంపెనీ లాగా ప్రతి ఒక్కరూ వృధా చేయకూడదనుకుంటారు. వారి ప్రకటనల డాలర్లు మీకు సరైనవి. మీరు చెప్పినట్లు తెలుసు అనిత వారు కాదు. రెస్టారెంట్కి వెళ్ళండి అని మీకు తెలుసు. అయ్యో అది శాకాహారీ రెస్టారెంట్ మరియు అన్ని. వారు తమ వాటా హక్కు లోపల విక్రయిస్తారు. అది జరగదు. మీరు మీ డబ్బును వృధా చేస్తున్నారని అర్థం చేసుకోండి. సరే మరియు అది ఉంటుందని మీకు తెలుసు. ఆన్ పాసివ్ గొడుగు నుండి భాగాలు. మీరు సరిగ్గా కావాలనుకుంటే డేటాబేస్ కుడి అని విభజించవచ్చు. కాబట్టి సరైన వ్యక్తులకు ఉంచడం.
అది తిరిగి కంపెనీని లక్ష్యంగా చేసుకుంది. మరియు వారు దానికోసం అధిక డాలర్లు చెల్లిస్తారు. మరియు దానికి జోడించడానికి మేము కొనుగోలుదారుల జాబితా వలె ఉన్నామని మీకు తెలుసు. డబ్బు ఖర్చు చేసిన వ్యక్తులు మరియు అంతే. ప్రకటనకర్తలు ఎవరికోసం వెతుకుతున్నారు? ఉచితంగా ఇచ్చే వ్యక్తుల కోసం వెతకడం లేదు. ప్రజలు కేవలం టైర్లను తన్నడం లేదు. మేము డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నిష్క్రియంగా చూపించేవారు. సరైన ఆన్-పాసివ్ కస్టమర్లు. ఉత్పత్తులకు చెల్లిస్తున్నా సరే మీరు అని చూపించారు. మీరు డబ్బు ఖర్చు చేశారు కాబట్టి ఇప్పుడు అది సరిపోయింది. కంపెనీలకు మరింత సంబంధితంగా ఉంటుంది అని ముందుకు వచ్చి ఖర్చు చేస్తున్నారు. లోపల వారి ప్రకటనల డాలర్లు. నిష్క్రియ కాబట్టి ఇది ఒక భారీ వేదిక. అలా ఉండబోతున్న ఒక బృహత్తర ఆలోచన. చాలా ట్రాక్షన్ అది మాత్రమే చేస్తుంది. ని ఒక దిగ్గజంగా మార్చండి, మిగతావన్నీ ప్రస్తావించకుండా ఆ అంశం మాత్రమే. అది సాధ్యమేనని మనకు తెలుసు. యాష్ డేటాను విక్రయించడం తప్ప ఏదైనా చేస్తుంది. మరియు ట్రాఫిక్ అనేది డేటా లేదా డేటా అని నాకు తెలుసు. ట్రాఫిక్ మరియు అలాంటివి కాబట్టి మేము మనల్ని మనం సంభావ్యతలా చూస్తున్నారు. ట్రాఫిక్ అది దుర్మార్గానికి తిరిగి వెళ్తుంది. డేటా నుండి అదృష్టాన్ని సంపాదించడం వంటి చక్రం. లేదా ఇది కేవలం యాప్స్ కోసం ఎలా పని చేస్తుంది? ఖచ్చితంగా కాదు. నా ఉద్దేశ్యం నేను ఒక ఇస్తాను. శీఘ్ర ఉదాహరణ మరియు అన్ని విధాలుగా అది కాదు. ఏకైక మార్గం కాని శీఘ్ర ఉదాహరణ. సరే, మనందరికీ ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడు. అది నిష్క్రియాత్మకంగా ఉంటుంది. ఓమెయిల్ ఉంటుంది. చిరునామా సరే కాబట్టి మా వెర్షన్. ఓమెయిల్ చిరునామాకు కుడివైపు ఇమెయిల్ చేయండి కాబట్టి మీరు చేయగలరు. అవును అని చెప్పే కంపెనీని కలిగి ఉండండి. నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. నేను డేటాబేస్కి ఏది అందిస్తున్నానో అది అందించబడుతుందని తెలుసుకోండి. హే, ఇదిగో మీ డేటా ఇక్కడ ఉంది అని కంపెనీ చెబుతుందని దీని అర్థం కాదు. దానితో మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి, మీ జాబితా ఇక్కడ ఉంది అని మీకు తెలుసు. కానీ వారు అందించగలరు ఇమెయిల్ ప్రకటనను ఉదాహరణగా చూపి, ఆపై కంపెనీ ఇప్పుడు ప్రసారాన్ని ఓకే చేస్తుంది. తద్వారా సంప్రదింపు సమాచారం సురక్షితంగా ఉండే విధంగా కంపెనీలకు అది కనిపించడం లేదు. కానీ వారి ఇమెయిల్ ప్రకటన డెలివరీ చేయబడిందని వారు తెలుసుకుంటారు. సరే, మీరు లోపల లింక్లను కలిగి ఉండవచ్చు కాబట్టి చూద్దాం. మీరు చూడడానికి నిర్దిష్ట వెబ్సైట్కి వెళ్లాలని వారు కోరుకునే దానికి ఇది నిర్దేశించబడిందని చెప్పండి. వారు అందించే వాటిని మీరు కలిగి ఉండవచ్చు. మళ్లీ లోపలతో ఆ లింక్ ఓట్రమ్ మీరు జోడించవచ్చు, ఉపయోగించవచ్చు. ట్రాకర్లు వివిధ మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో కస్టమర్ హక్కు. వారు ప్రకటన చేయాలనుకునే సంస్థ చూడగలరు మరియు చూడగలరు. మీ సంప్రదింపు సమాచారాన్ని చూడకుండానే ట్రాఫిక్, కానీ వారు నిజమైన క్లిక్లను పొందారని వారు చూడగలరు. నిజమైన వీక్షకులు వారి సైట్కి వచ్చారు మొదలైనవి. కాబట్టి మా వద్ద పాత ట్రాకర్ ఉందని ట్రాక్ చేయడానికి మార్గాలు ఉన్నాయి. ఆ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి మార్గాలు ఉన్నాయి. తద్వారా కంపెనీలు వారు చేయలేదని చూడగలరు. వారి డబ్బును వృధా చేస్తారు. నాకు ఏమి వచ్చింది? వారు ఆన్-పాసివ్ లేకుండా చెల్లించారు. పేరు మరియు ఇమెయిల్ ఇక్కడ వెల్లడిస్తున్నాను. చిరునామా మరియు ఫోన్ నంబర్ మరియు మీకు తెలుసు. అది మనకు తెలిసిన అవసరం లేదు. కంపెనీలు విక్రయిస్తున్నాయని మాకు తెలుసు. ఆన్-పాసివ్ చేస్తున్నది కానీ వారి డేటాబేస్లో భాగం. మొత్తం దిద్దుబాటు హక్కు. అవినీతి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా కాదు. ఇది చాలా నైతికంగా మరియు వృత్తిపరమైన మార్గంలో జరగబోతోంది. ఇది డబ్బును ఖర్చు చేసే వ్యక్తి విజయం పొందుతుంది. వారు తమ డబ్బును పొందుతున్న కంపెనీ నిష్క్రియంగా వారి సమగ్రతను కాపాడుతుంది. విలువైనది ఎందుకంటే అవి నిజమవుతున్నాయి. టార్గెట్ చేయబడిన ట్రాఫిక్ నిజమైన కనుబొమ్మలు చూస్తున్నాయి. వారు అందించే వాటిపై అమ్మకుండా లేదా బహిర్గతం చేయకుండా మొదలైనవి. సంప్రదింపు సమాచారం, ఆపై మేము మా సమాచారం అక్కడ ఉంచబడనందున వినియోగదారులు సరే గెలుస్తున్నారు.
కాబట్టి డబ్బు సంపాదించాలంటే మీరు తప్పనిసరిగా అమ్మకాలు చేయవలసి ఉంటుందని మీరు చెప్పినట్లు నేను విన్నాను మరియు ఇక్కడే స్థలం ఉందని మీరు దీన్ని బ్యాకప్ చేస్తున్నారు ఎందుకంటే మా వద్ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి అక్కడ వారి పనిని చేయడానికి మేము హామీ ఇస్తున్నాము అనిత సంబంధిత టార్గెటెడ్ ట్రాఫిక్ను తినడానికి అందమైన పదాన్ని జోడిస్తుంది అయితే అమ్మకాలు అన్నీ ఇక్కడ జోడిస్తాయనే హామీ మాకు లేదు మైఖేల్ అవును ఖచ్చితంగా మీకు మళ్లీ తెలుసు మేము మా రెస్టారెంట్కి తిరిగి వెళితే సరే మరి కాబట్టి మీరు మీ ప్రకటనలను పూర్తి చేశారు సరే మీరు ఆ పదాన్ని అక్కడ ఉంచారు అవును నేను చేశాను ఈ గొప్ప రెస్టారెంట్ వచ్చింది మరియు మీరు మీ రెస్టారెంట్లోకి 100 మంది వ్యక్తులు వస్తున్నారు కాబట్టి హే మిషన్ ఈ వ్యక్తులు ఇక్కడ సాధించారు రెస్టారెంట్లోకి వస్తున్నాను మేము ఇక్కడ ఉన్నాము ఆహారం కోసం ఓకే ఎందుకంటే వారు లక్ష్యంగా ఉన్నారు వారు ఆహారం కోసం చూస్తున్నారు కానీ వారు వచ్చారు లోపల అయితే అక్కడ లేదు వారు నిజంగానే ఉంటారని హామీ ఇవ్వండి వారు మీ లోపలికి వచ్చినప్పుడు కొనండి రెస్టారెంట్ సరే నిజానికి వారు అది వారు లోపల ఉన్నారు అది గొప్పది మీరు విక్రయం చేసే సంభావ్యత సరిగ్గా ఎవరూ రాకపోతే మీకు తెలుసు ఇది సరైన అవకాశం శూన్యం అని మీరు వ్యక్తులు రావాలి ఇప్పుడు ప్రజలు బాగా వచ్చారు ఇప్పుడు మీరు ఏమిటి అక్కడ వడ్డించడంలో మీరు ఏమి అందిస్తున్నారు సరే అమ్మో మీకు లోపల ఆహారం ఉంటే మీ వద్ద ఉంది కాబట్టి అక్కడకు 100 మంది వస్తున్నారు ఎవరైనా కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశం ఆ రెస్టారెంట్ నుండి ఏదో మీరు మాత్రమే లోపలికి వచ్చారు 5 వ్యక్తులు వచ్చి చూడవచ్చు మరియు లేదు నేను ఆలోచిస్తున్నది కాదు అన్నాడు కాబట్టి ఆపై వారు సరిగ్గా వదిలేస్తారు కాబట్టి ఎక్కువ నేను సరిగ్గా వస్తున్న వ్యక్తులు మరియు అలా అది మా విషయంలో మరింత తిరిగి వెళుతుంది మీరు వచ్చిన సందర్శకులు ఎందుకంటే మళ్ళీ మనం లక్ష్యం గురించి మాట్లాడుతున్నాం సందర్శకుల గురించి మేము మాట్లాడటం లేదు రన్ ఆఫ్ ద మిల్ మేము మాట్లాడటం లేదు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఏమి చూస్తున్నారని లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు నిష్క్రియాత్మకంగా మీరు ఎంత ఎక్కువ మంది వ్యక్తులకు వస్తారో అంత గొప్పది మీరు విక్రయించే అవకాశం ఉంది అయితే ఇది హామీ ఇవ్వబడదు అయితే వచ్చే ట్రాఫిక్ ఆధారంగా సంఖ్యల ఆధారంగా కొంత హామీ ఉందని మేము మీకు తెలుసని హామీ ఇస్తున్నాము మరియు దానిమీద మేము నిలబడగలము కాని ఖచ్చితంగా మీరు ఏ వ్యాపారమూ హామీ ఇవ్వలేరు అమ్మో మీరు విజయం సాధించే అవకాశాన్ని పెంచుకోగలరని మీరు తెలుసుకోలేరు కాని ఎవరైనా వచ్చి డబ్బు ఖర్చు చేసి కొనుగోలు చేసినంత వరకు మీరు హామీ ఇవ్వలేరు ఎవరికైనా అవకాశం కూడా పెరుగుతుంది కొనుగోలు ఎందుకంటే తీసుకుందాం నేను ఇప్పుడే చెబుతాను ఉదాహరణకు జూమ్ చేయండి వారికి ఒక ఉత్పత్తి మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా జూమ్ చేయడానికి వస్తారు మరియు వారు చూస్తున్నారు మరియు ఓహ్ కానీ నేను అని చెప్పారు వెబ్నార్ ప్లాట్ఫారంను కలిగి ఉండకూడదనుకుంటున్నాను నేను వేరొకదాని కోసం వెతుకుతున్నాను స్వయం స్పందన కోసం వెతుకుతోంది లేదా ఏదో సరిగ్గా మీరు ఏమి కోల్పోయారో ఊహించండి ఆ అమ్మకం మీ దగ్గర మాత్రమే ఉంది కాబట్టి ఉత్పత్తి ఎవరైనాకి వస్తారు మరియు సరే నేను వెబినార్ ప్లాట్ఫారం కోసం వెతకడం లేదు సరే సమస్య లేదు దీని గురించి వారికి పాత ట్రాకర్ కావాలి ఓ నేను సరే దీని గురించి ఎలా వెతకడం లేదు బహుశా వారికి పాత డొమైన్ కావాలి వారికి డొమైన్ పేరు కావాలి సరే మరియు జాబితా కొనసాగుతుంది మరియు మీకు చాలా ఉన్నాయి అనే వాస్తవం మీద మీరు కలిగి ఉంటే కిరాణా దుకాణం వలె నిల్వ చేయండి మరియు మీరు లోపల ఒక వస్తువు మాత్రమే కలిగి ఉంటారు నాకు కిరాణా దుకాణం ఉంది మరియు దానికి విరుద్ధంగా నా దగ్గర చాలా మంది వ్యక్తులు ఉన్నారు వారి పండ్లు వారి కూరగాయలు తీసుకుని రండి కుడి మాంసాలు అన్నీ సరే ఎవరైనా వారు ఆ దుకాణంలోకి వెళుతున్నారు వారు కొనుగోలు చేయబోతున్న దానితో ముందుకు రండి ఏదో ఎందుకంటే చాలా ఉంది కుడి నుండి ఎంచుకోండి మరియు అది ఏమిటి నిష్క్రియ కాబట్టి అవును మేము హామీ ఇవ్వలేము కానీ ఖచ్చితంగా మీకు తెలిసిన ఒక గొప్ప విషయం ఉంది ప్రజలు కొనుగోలు చేసే గొప్ప సంభావ్యత నేను చేయగలిగితే కనీసం ఒక విషయం కంఫర్ట్లో శబ్దం చేయండి అవును జస్టు
మీరు ఏమి ఉన్నారో దానికి జోడించండి. మీరు ఉన్నప్పుడు అవును మీరు గురించి మాట్లాడటం. వ్యాపారం మరియు మీరు తీసుకోకూడదనుకునే మీ వ్యాపారంలో డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బు మరియు మీరు చేసేదంతా మీ వ్యాపారానికి సంబంధం లేని వాటి కోసం ఖర్చు చేయడమే. మీరు కూడా తిరిగి పెట్టాలనుకుంటున్నారు. ఆండీ తన వ్యాపారంలో తిరిగి పెట్టడం గురించి చెప్పే దానిలో కొంత భాగాన్ని అతను తన వ్యాపారం నుండి కొన్ని కమిషన్లను ఉపయోగిస్తున్నాడు. అతనికి మరిన్ని కమిషన్లు వచ్చేలా చేసే ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయగలగాలి మరియు కాబట్టి ఖచ్చితంగా మీరు కొంత భాగాన్ని సరిగ్గా తీసుకోలేనంతగా మీకు తెలుసా? మేము అన్నింటినీ తిరిగి మీ వ్యాపారంలో పెట్టమని చెప్పడం లేదు. అది ఏదైనా సరైనది. ఎందుకంటే మీరు డబ్బు సంపాదించడానికి వ్యాపారంలో ఉన్నారు. మీ బిల్లులను చెల్లించడం మరియు మొదలైన వాటిని సరిగ్గా చేయడానికి. కాబట్టి మీరు ఖచ్చితంగా కోరుకుంటున్నారు. దానిలో కొంత భాగాన్ని తీసుకుని తిరిగి అందులో పెట్టండి. మీ వ్యాపారం వృద్ధి చెందడానికి మీ వ్యాపారం సరే కాబట్టి మరింత కొనుగోలు చేయవచ్చు. ట్రాఫిక్ సరే అది మీరే కావచ్చు. ఉత్పత్తులు మరియు సాధనాల కోసం చెల్లించడం తెలుసు. మరియు అందువలన నా కుడి కాబట్టి అవును మీరు ఖచ్చితంగా మంచి చేసేలా చేయాలనుకుంటున్నాను. మీకు తెలిసిన వ్యాపార భావం. నాకు తెలిసిన విజయవంతమైన వ్యాపారం. వారు మీకు సరిగ్గా అదే చేస్తారు. తిరిగి పెట్టగలగాలి మరియు అది కూడా తదుపరి ఆదాయానికి దారి తీస్తుంది. మీరు స్థాయిని కోరుకుంటే అది మీకు తెలుసు. ఇది ఎవరికైనా ఒక తెలివైన చర్య. మైఖేల్ అలా చేయడంలో భాగం. పొజిషనింగ్ గురించి కూడా మాట్లాడారు మరియు మీరు పొజిషనింగ్ మరియు మీ గురించి కూడా మాట్లాడారు. మేము బహుశా ముందుకు వెళ్లడంలో తెలుసు. బాగా గుర్తుంచుకోండి మరియు మేము మార్గం. మేము చెక్ ఇన్ చేయడం ద్వారా అలా చేస్తాము. తరచుగా మరియు నిశ్చితార్థం చేసుకోవడం ఎందుకంటే అది ఒక్కొక్కరిని పట్టుకోవడానికి మాకు అనుమతినిస్తుంది. ప్రతి దానిలో వచ్చే అవకాశం. ఆన్ పాసివ్ తెస్తున్న అవకాశం. మాకు మరియు ఇది పెట్టుబడి రకం. అనిత ఇప్పుడే మాట్లాడుతోందని మీలో. మేము మంచి స్థితిలో ఉన్నామని మీకు తెలుసు. చాలా మంచి ఆకారం యాష్ వదలడం లేదు. మీ వెనుక ఎవరైనా చార్టర్ పొందారు. సభ్యులు మీకు ఉన్న వాటిని కలిగి ఉన్నారు. సభ్యత్వం పొందారు మరియు మీరు అనుబంధాలను పొందారు లేదా ఇంకా ఎవరూ లేని సభ్యులు. అతను దానిపై దృష్టి పెడుతున్నాడు మరియు ఇది అందంగా ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి ధన్యవాదాలు. కేవలం అనేక ఇతర వంటి తెలుసుకోవాలనుకున్నాడు. కొత్త అనుబంధ సంస్థలు కూడా ఎప్పుడు ట్రాఫిక్ను కొనుగోలు చేయగలుగుతారు. అది సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ముగించారు. ధన్యవాదాలు. అవును యాబ్స్ ఖచ్చితంగా కంఫర్ట్. ట్రాఫిక్ అందరికీ అందుబాటులో ఉంటుందని మరియు ఎవరికైనా అందుబాటులో ఉంటుందని మీకు తెలుసు. వారి నిర్దిష్ట వ్యాపారం మొదలైన వాటి కోసం ట్రాఫిక్ని కోరుకునే బయటి వ్యక్తులు వారు ఊహ్యాన్ని సృష్టిస్తారని మీకు తెలుసు. ఒమెయిల్ ఖాతా మీకు తెలుసా? ఇది ఉచిత ఖాతా. ఆపై వారు నేను అని పర్యావరణ వ్యవస్థ లోపల ఉన్న ప్రతిదానికి ప్రాప్యత సరే. కాబట్టి ఇది నిజంగా చాలా సులభం. కానీ నేను మీకు ట్రాఫిక్ గురించి తెలుసునని నేను ముగించాలనుకుంటున్నాను. మాకు తెలుసు మరియు కంపెనీకి చాలా మందికి తెలుసు మరియు ప్రతి ఒక్కరూ దీనిని తెలుసుకోవాలి. ప్రజలు సరిగ్గా అమ్మలేరు అంతే. ఎవరూ ఖండించలేరు వంటి వాస్తవం. సరే అనిత నీకు తెలుసు. మీరు సమయం షేర్లను విక్రయించడం గురించి ప్రస్తావించారు. ఇది నిజంగా మంచి ఉదాహరణ అని తెలుసు. అయ్యో మీకు తెలుసు ప్రజలు కేవలం వారిని అమ్మలేరని. మీరు న్యాయవాది అని మీకు తెలుసు. మీకు లాయర్ విషయాలు తెలుసు. మీరు అకౌంటింగ్ చేయడానికి మీకు తెలిసిన అకౌంటెంట్ అని నా ఉద్దేశ్యం మీకు తెలుసు. నా ఉద్దేశ్యమేమిటో మీకు తెలుసు. నర్సు మొదలైనవి సరైన వ్యక్తులు సరిగ్గా అమ్మలేరు. అందుకే మీకు అవసరమైతే ఎల్లప్పుడూ ఉంటుంది. ఉద్యోగం మీరు ఎల్లప్పుడూ అమ్మకపు ఉద్యోగాన్ని కనుగొనవచ్చు. అక్కడ నన్ను నమ్మండి అది అక్కడ మీరు చేయగలరు. మీరు ఇప్పుడు విక్రయించడానికి ఎల్లప్పుడూ ఉద్యోగాన్ని కనుగొనండి. మీరు దానిని బాగా చేయగలరా? భిన్నమైన కథ చాలా మంది మంచివారు కాదు. దానిలో మీరు వెళ్లే ఏదైనా కంపెనీని ఎంచుకోండి. కారు డీలర్షిప్ కుడి మరియు మీకు తెలుసు. బహుశా ఈ వ్యక్తి మీకు వాహనాన్ని విక్రయించి ఉండవచ్చు.
సరే 6 నెలల తర్వాత కూడా తిరిగిరా. ఆ వ్యక్తి బహుశా అక్కడ కూడా ఉండడు. ఇకపై వారు ముందుకు వెళ్లారు. అవి మంచివి కానందున మరొకటి. దానిలో వారు మంచివారైతే వారు ఏడాది తర్వాత అక్కడ ఉంటారు. మీకు తెలిసిన విధంగా సంవత్సరం ఓకే పని చేయదు. మరియు జీవిత బీమాను విక్రయించే వ్యక్తులను విక్రయించే విషయానికి వస్తే వారు 1 లేదా 2 సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. ఆపై మరేదైనా చేయడం మానేస్తే మేము మొత్తం ఉదాహరణలతో కొనసాగవచ్చు. సరిగ్గా లేరు మరియు అందువలన చాలా మంది వ్యక్తులు నిష్క్రియాత్మకంగా వచ్చారని కంపెనీకి తెలుసు అని మాకు తెలుసు, ఎందుకంటే వారు విక్రయించలేరు మరియు మీ వద్ద ఉత్పత్తులు ఉంటే మీరు విక్రయించగలగాలి. మీరు ఉత్పత్తులను విక్రయించకపోతే మీరు ఎలా డబ్బు సంపాదిస్తారు? కాబట్టి కంపెనీ కలిసి ఉంచింది. మోడల్ మీరు అమ్మగలరా లేదా మీరు అమ్మగలరా లేదా అనేది పట్టింపు లేదు. ప్రత్యేకంగా మీరు అమ్మవచ్చు లేదా అమ్మవచ్చు. సాంకేతికతను ఉపయోగించడం సాధ్యమవుతుందని తెలుసు. అమ్మకాలు ప్రాసెస్ రైట్. ఇది కేవలం బూమ్ కాదు. ఒకే సంఘటన కొన్నిసార్లు నేను ఒక ప్రక్రియ. నేను ఏమి చూపిస్తానో నీకు తెలిసి ఉండవచ్చు. నేను ఒక మార్గాన్ని వెతకాలి. ఆ విధంగా మీ సమాచారాన్ని సంగ్రహించడానికి నేను మీతో అనుసరించగలను. స్వయంచాలకంగా సరైనది నేను చేయగలగాలి. ఒక్కసారి మాత్రమే కాకుండా కాలక్రమేణా అలా చేయండి. ఇది మాత్రమే కాదు మరియు మీరు నా సైట్కి రావడం మిస్ అవుతున్నారు. ఒకసారి మరియు మీరు ఎప్పటికీ రారు. తిరిగి నేను ఒక కలిగి ఉండాలి. నేను దానిని ఆటోమేట్ చేయగలిగిన విధంగా మీరు. నేను మీతో ఏమి అనుసరించగలనో తెలుసు. ఇప్పటి నుండి 1 నెల నుండి వారం మరియు మొదలగునవి చాలా ముఖ్యమైనవి. ఇది ప్రక్రియలో భాగం సరే, ఎందుకంటే చాలా మంది వ్యక్తులు దీనికి బహుళ బహిర్గతం తీసుకుంటారు. వారి ముందు కొనండి మరియు మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ చేయగలరు. మీరు నడవడానికి మీకు తెలిసిన ఇందులో పాల్గొనండి. ఒక దుకాణంలో మీరు ఎల్లప్పుడూ 4 కొంటారు. మీరు కొన్నిసార్లు సరిగ్గా నడిచే స్టోర్. ప్రజలు షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్ వారు రోజంతా మరియు కూడా వెళ్తారు. తినడానికి ఏదైనా ఆహారాన్ని కొనండి మరియు అది సరైనది. ఆపై వారు వెళ్తారు. ఇంటికి తిరిగి వెళ్లి మరొకసారి తిరిగి వెళ్తారు. మరియు వారు షాప్ మీరు ఉన్నారు. మీరు మొదటి ఇంటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు దానిని సరిగ్గా కొనండి. కనుక ఇది బహిర్గతం మరియు కంపెనీకి సంబంధించినది. వారు విక్రయ ప్రక్రియను సరిగ్గా అర్థం చేసుకుంటారు. మార్కెటింగ్ని అర్థం చేసుకోండి. వారికి ఏమి పని తెలుసు మరియు ఏది పని చేయదు, ఎందుకంటే అది కాదు. నేను కొన్ని ప్రకటనలు కొన్నాను సరే, ఎలా చేయాలి? మీరు కొనుగోలు చేసిన ప్రకటనలు ఎలా చేయాలో మీకు తెలుసు. ఇది మంచి ట్రాఫిక్ అని మీకు తెలుసు. ఇది నిజమైన కనుబొమ్మలు అని మీకు తెలుసు. ఇది మీకు తెలిసిన రోబోటిక్ కాదని తెలుసు. అమ్మో, మీరు మీరే ప్రవేశించిన వెంచర్. నేను మొత్తం బంచ్ ఎలా పొందాను అని మీరు ఎక్కడ చూస్తారు. క్లిక్లు కాని అవి నిజమైనవి కావు. అక్కడ ఉన్నట్లుగానే స్వయంచాలక క్లిక్లు. చాలా అది లోకి వెళ్లి చేశారో ఎందుకంటే ఉంటే అందరూ అర్థం చేసుకున్నారు. అది ఎలాగో అందరికీ తెలుసు. అదంతా పని చేస్తే మనమందరం ఉంటాము. మనం ఏ వ్యాపారంలో చేరినా గెలుపొందడం అంటే అది అలా కాదు సరే. కాబట్టి బాటం లైన్ కంపెనీకి తెలుసు. వారు సరిగ్గా ఏమి చేస్తున్నారో వారికి తెలుసు. ప్రక్రియ పనిచేస్తుంది మరియు వారు దానిని ఉంచారు. మీ నేపథ్యంతో సంబంధం లేకుండా మా అందరి కోసం కలిసి మీరు విక్రయించగలరా లేదా అనేదానిపై మీకు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ప్రతి ఒక్కరూ పాల్గొనగలిగేలా మరియు విజయాన్ని అనుభవించగలిగేలా కంపెనీ చక్కగా మరియు సరళంగా ఉంచింది. ఇప్పుడు మేము భాగస్వామ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు సరే అనుభవించాలనుకుంటున్న విజయ స్థాయి గురించి మాట్లాడుతున్నాము. మనమందరం గెలుస్తాము కానీ గెలవదు. మనమందరం గెలవబోతున్నామని అర్థం. అదే మొత్తం అంటే నేను G2 అని కాదు. కంఫర్ట్కి వచ్చే ఆదాయాన్ని అదే విధంగా సంపాదించండి అంటే ఫోల్క్స్ ఓకే అని కాదు. కాబట్టి అమ్మకాలు జరిగే ప్రక్రియను వేగవంతం చేయడానికి మనం చేయగలిగిన పనులు ఉన్నాయి. మేము ఎంత ఎక్కువ విజయాన్ని కోరుకుంటున్నాము అంటే సరే,
నేను ఎక్కువ ట్రాఫిక్ని కొనుగోలు చేస్తున్నాను కాబట్టి అకస్మాత్తుగా మొత్తం సిస్టమ్ నిష్క్రియాత్మకంగా సిద్ధంగా ఉంది. మీరు మీ డొమైన్ పేరును పొందారు. మీరు మీ వెబ్సైట్ను సరిగ్గా సెటప్ చేశారు. మీరు ఇప్పుడు మీ వెబ్సైట్లో మీ కంటెంట్ను పొందారు. మీరు టార్గెటెడ్ ట్రాఫిక్ని కొనుగోలు చేయవచ్చు. అయితే ఎవరైనా వెళ్లి కొనుగోలు చేస్తే 100 మంది సందర్శకులు మరియు 1000 మంది సందర్శకులను కొనుగోలు చేసిన వ్యక్తిని కొనుగోలు చేసిన వ్యక్తి అని చెప్పండి. 1000 మంది సందర్శకులకు హామీ లేదు, కానీ వారికి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ సంభావ్యత. సరే, అది ఏమిటి? అది ఎలా అనే దాని గురించి మేము మాట్లాడుతున్నాము. ప్రజలు మీకు తెలిసిన వారి గురించి తెలుసుకోవచ్చు. వారు వెతుకుతున్న గమ్యం ఏదైనా వేగంగా అక్కడికి చేరుకోవచ్చు. అందులో మరిన్ని మనం చేసే విషయాలు మొదలైనవి ఉన్నాయి. చేయవచ్చు మరియు అది తప్పనిసరిగా అర్థం కాదు. నేను అక్కడకు వెళ్లి నా కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోవాలి మరియు దానిని అని అర్థం కాదు. కాని మీకు అలా చేయగల సామర్థ్యం ఉంటే ఎందుకు? ట్రాఫిక్ అంటే అంతే కాదు. ట్రాఫిక్ గురించి, మీ బహిర్గతం గురించి. ఎందుకంటే ప్రతిచోటా అందరికీ వ్యాపారం. కొన్నిసార్లు మీరు కొన్నిసార్లు తప్పుగా అంచనా వేయవచ్చు. ఒకరిని చూసి అయ్యో, వారు నా వ్యాపారంపై ఆసక్తి చూపరు అని చెప్పవచ్చు. అయితే అది మీకు నిజంగా ఎలా తెలుసు? మీరు దానిని వారి ముందు ఉంచితే తప్ప. వ్యక్తిగతంగా నేను నా వ్యాపారాన్ని ఉంచాలనుకుంటున్నాను. అందరి ముందు మరియు వారిని ఎన్నుకోనివ్వండి. నేను అలాంటి ఒకలో చేస్తాను ఎందుకంటే తమ కోసం నేను ఉండవలసిన అవసరం లేని వృత్తిపరమైన మార్గం. మీకు తెలిసిన ఎవరినైనా వెంటాడడం మీకు తెలుసు. మీరు చేయగలరని వివరించాలి. ఈ విషయాలన్నింటినీ స్వయంచాలకంగా చేయండి మరియు అంతే. ఆన్ పాసివ్ మనందరికీ ఏమి చేస్తోంది? ప్రక్రియను ఆటోమేట్ చేయడం ద్వారా మనం చేయగలం. గెలుపు గెలుపు గెలుపు.